నిమిషాల్లో మన ఈ ధర్నా సమావేశం ముగుస్తున్నందుకు గాను మనం ఇప్పుడు మన ఈ ధర్నాలో ముగ్గురు ఎమ్మెల్సీలలో భాగంగా ఈరోజు మనకు ధర్నాలో కూర్చున్న మన ఎమ్మెల్సీ గౌరవనీయులు మల్క కుమరన్న గారిని సభనుద్దేశించి మాట్లాడాలని కోరుతున్నాను. ఈరోజు ఈ సభా వేదికకు పిలవంగానే తక్కువ టైంలో ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ రావడము, పెద్ద సంఖ్యలో పాల్గొనడము చాలా సంతోషకరము. తర్వాత ప్రెస్ మిత్రులు కూడా అందరూ వచ్చి ఈ కవరేజ్ను అందరికీ తెలిసినట్టు స్పెషల్గా గవర్నమెంట్కు ఈ ఇన్ఫర్మేషన్ పోయేలాగా మంచి ప్రచారం ఇవ్వాలని కోరుతున్నాను. అది ఈ మీటింగు పొద్దున్న నుంచి పెద్దలందరూ మాట్లాడారు. తర్వాత ఈ సభకు మన ఏవేన్ రెడ్డి గారు, ఆర్ కృష్ణయ్య గారు, మహేశ్వర్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు, అంజిరెడ్డి గారు, మిగతా మా ఎక్స్ఎమ్మెల్సీస్, తర్వాత పార్టీ అధ్యక్షులు వచ్చిపోయారు. మిగతా ఆఫీస్ బేర్లు అందరూ, పార్టీ ఆఫీస్ బేర్లు, పార్టీ కార్యకర్తలు, స్పెషల్గా ఈ రిటైర్డ్ టీచర్స్. అంటే అన్ఫార్చునేట్గా ఏమైందంటే ఒక రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళ డబ్బులు వాళ్ళకు ఎవరి డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి ఆ డబ్బులు డైవర్ట్ చేసి అసలు ఏదైనా పర్పస్కు డబ్బులు కలెక్ట్ చేస్తే ఆ డబ్బులు ఆ పర్పస్కే గవర్నమెంట్ ట్రెజరీలో ఉండాలి. ఆ డబ్బులు వేరే పర్పస్కి వాడితే అది యాక్చువల్గా మనము చీటింగ్ కింద వస్తుంది. కాబట్టి ఏ కంపెనీ కానీ గవర్నమెంట్ కానీ ఏదన్నా డబ్బులు కలెక్ట్ చేస్తే ఆ పర్పస్ కలెక్ట్ చేస్తే ఆ పర్పస్కే వాడాలి. దాన్ని వేరే పర్పస్కు డైవర్ట్ చేస్తే అది మిస్యూజ్ కింద వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ ఆ విధంగా మీ డబ్బులు మీకు సేవ్ చేసినది రిటైర్మెంట్ కాగానే, రిటైర్మెంట్ ప్లాన్ కొరకు రిటైర్మెంట్ కాగానే ఇవ్వాల్సిన డబ్బులు, మీ ఓన్ సేవ్ చేసిన డబ్బులు, తర్వాత గ్రాట్యుటీ, ఎర్న్డ్ లీవ్స్, ట్రావెల్ లీవ్స్, తర్వాత ప్రతి బకాయిలు పెండింగ్ ఉన్నాయి. ఈ పరిస్థితి రావడానికి యాక్చువల్గా బీఆర్ఎస్ గవర్నమెంట్ మెయిన్ కారణం. ఎందుకంటే 10 సంవత్సరాల వాళ్ళ పాలనలో ఈ ఎడ్యుకేషన్ మొత్తాన్ని ఒక సెక్టార్ను బాగా సిక్ చేశారు. కాబట్టి ఒక రిక్రూట్మెంట్ చేయలేదు. తర్వాత ఆ టైంలో గెలిచిన ఎమ్మెల్సీస్ కూడా ఏం పట్టించుకోలేదు. గవర్నమెంట్ కూడా ఈ 317 జీవో తీసుకొచ్చి ఎంప్లాయీస్ అందరినీ బాగా సతాయించారు. లాస్ట్ టైం ఎలక్షన్లో తిరిగినప్పుడు ప్రతి దగ్గర ఒక్కొక్క టీచరు 50 కిలోమీటర్ల నుంచి 150 కిలోమీటర్లు కామన్ పూల్ కారులో ట్రావెల్ చేస్తూ ఉండే. వాళ్ళని చూస్తే చాలా బాధ కలిసింది. ఆ విధంగా ఈ ఇష్యూస్ అన్నింటినీ కూడా పాత గవర్నమెంట్ ఏంటంటే ఈ టీచర్స్ అనే వాళ్ళను ఫ్రీగా ఉంచొద్దు, ఫ్రీగా ఉంటే వీళ్ళు మేధావులు, కాబట్టి వీళ్ళు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి సొసైటీని మార్చగలుగుతారు అనే ఉద్దేశంలో 317 జీవో తీసుకొచ్చినట్టుగా సమాచారం. కాబట్టి ఏ గవర్నమెంట్ అయినా ప్రజెంట్ ఎంప్లాయీస్ కానీ, గవర్నమెంట్ టీచర్స్ కానీ, లేకుంటే రిటైర్డ్ టీచర్స్ కానీ తలుచుకుంటే ఏ గవర్నమెంట్ అయినా మార్చగలుగుతారు. కాబట్టి మా బీజేపీ గవర్నమెంట్ ఉన్న సెంట్రల్ గవర్నమెంట్లో కానీ, బీజేపీ రూల్ స్టేట్లు అన్నింటిలో కూడా టైమ్లీ వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్స్ అన్నీ కూడా టైంలో వస్తున్నాయి. పిఆర్సీస్ కూడా టైమ్లీ అపాయింట్ చేసి పేమెంట్స్ వస్తూ ఉన్నాయి. ఎక్సెప్ట్ మన తెలంగాణ స్టేట్లో, యంగ్ స్టేటు, మన ఇంత ఫైనాన్స్ సర్ప్లస్ ఉన్న స్టేటు ఈ విధంగా దివాలా తీసి మనం మీ డబ్బులు మీకు ఇవ్వకుండా అందరినీ సతాయిస్తుంది. కాబట్టి అందరి పెద్దలు అన్ని విషయాలు మాట్లాడు, సబ్జెక్ట్ అందరికీ మీకు తెలుసు. కాబట్టి మేమందరము, మా సెంట్రల్ మినిస్టర్స్ గారు, కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ కానీ, మా ఎంపీస్ అందరూ, మా ఎమ్మెల్యేస్, మీ ఎమ్మెల్సీలము, మా పార్టీ, మన రామచంద్ర గారి అధ్యక్షన మేమందరము మీ ఎమ్మడి ఉండి మీ సమస్యలు సాట ఇట బరవకు మేము కంటిన్యూగా మీ ఎమ్మడి ఉంటాము. ఇది ఎడిదిరిగి మనం సాధించుకోవాలి. ఇది మీ రైట్, మీ హక్కు, మీ డబ్బులు మీకు రావాలి. కాబట్టి ఈ టెన్షన్స్లో రిటైర్డ్ అయిన తర్వాత ప్రశాంతంగా ఉండాల్సిన ప్రాణం మీరందరూ కూడా ఈ డబ్బులు వస్తాయి రావు, తర్వాత పెళ్ళిళ్ళు, ఈఎంఐస్, తర్వాత ఇవన్నీ కష్టాలు చేసుకొని చాలామంది చనిపోయినట్టు కూడా సమాచారం. ఇది దురదృష్టకరం. కాబట్టి మేము బీజేపీ మేమందరం మీ వెంట ఉండి ఈ సమస్యలన్నింటినీ సార్ట్అవుట్ అయ్యే వరకు కంటిన్యూగా మేము ఉంటాము. స్ట్రైక్ చేస్తాము, ధర్నాలైనా చేస్తాము, అసెంబ్లీలో, కౌన్సిల్లో
ఢిల్లీలో కూడా అవసరమైతే మినిస్టర్ ఢిల్లీ గవర్నమెంట్లో కూడా మాట్లాడి మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని కోరుతూ మీ వెంబడి ఉంటామని చెబుతున్నాను. థ్యాంక్ యూ. ఎమ్మెల్సీ అన్నగారికి